ఏంటిమో ఈ ట్రాఫిక్ చూసి జంగారెడ్డి కూడా ఇంకా ఏలూరు రోడ్ లో మళ్ళీ కొత్త యాక్సిడెంట్ జరిగింది అనుకుంటున్నారా మావా? ఈసారి యాక్సిడెంట్స్ కాదు మావా, జంగారెడ్డి కూడా ఇంకా ఏలూరు రోడ్ లో యాక్సిడెంట్స్ అయితే ఆగడానికి సొల్యూషన్ అయితే వచ్చింది. మన ఎంపీ అయిన శ్రీ పుట్ట మహేష్ గారు, మన ఎమ్మెల్యే అయిన శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు అందరిలాగా మాటలతోనే సరిపెట్టకుండా వర్క్స్ అయితే స్టార్ట్ చేయడానికి డైరెక్ట్ గా మిషనరీ అయితే తెచ్చేసారు మావా. రీసెంట్ గా వీడియోకి రియాక్ట్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అందరితో మీట్ పెట్టి మిమ్మల్ని ట్యాగ్ చేయకపోయినా రియాక్ట్ అయినా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా ఎవరు రియాక్ట్ అవ్వలేదు, మీరు ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి పని అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్టివ్ గా ఉంటారు మీరు కూడా, ఇలా హెల్ప్ఫుల్ గా ఉంటే ఇంకా సంతోషం సార్. మీరు మొన్న నా నోటీస్కి తీసుకొని వచ్చారు, కొన్ని చాలా వరకు దానికి సొల్యూషన్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇవాళ ఈ రోడ్ పనులు స్టార్ట్ చేసాము, జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్ స్టార్ట్ చేసాం. ఇది కాకుండా ఇది ఓన్లీ టెంపరరీ సొల్యూషనే కాకుండా 4 లైన్ రోడ్ కింద పెట్టడానికి కూడా అధికారులకు చెప్పాను. అధికారులంతా రెడీ చేస్తే ఈ డిసెంబర్లో పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడు దీన్ని వచ్చేట్లు కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఈ పార్లమెంట్ సెషన్ లో ఇది ఒక 4 లైన్ ఏమైనా అప్రూవల్ చేసుకోగలుగుతామంటే ఇంకా దానికంటే పెద్ద అచీవ్మెంట్ ఉండదు. మన ఎంపీ గారు ఏం చెప్పారంటే జంగారెడ్డి కూడా ఏలూరు రోడ్ కి అయితే ఓ పర్మనెంట్ సొల్యూషన్ అయితే తెద్దామని. డిసెంబర్ లో జరిగే పార్లమెంట్ మీటింగ్ లో ప్రెసెంట్ రోడ్స్ అయితే వేయడం ఒకటే కాకుండా డిసెంబర్ లో జరిగే పార్లమెంట్ మీటింగ్ లో నేషనల్ హైవే కింద 4 లైన్ అయితే తెప్పిద్దామని అయితే అన్నారు. అదే కాకుండా బుట్టాయిగూడెం, శ్రీనివాసపురం, లక్కవరం రోడ్స్ అయితే సంక్రాంతి లోపు ఫినిష్ చేపించేద్దాం అన్నారు మావా. మన రోడ్స్ గురించి వీడియో పెట్టిన 3 డేస్ లోనే రియాక్ట్ అవ్వి 1 వీక్ లోనే ఇన్ఫ్లుయెన్సర్ తో మీట్ పెట్టి లోకల్ లో అడ్రస్ చేసిన ప్రతి ప్రాబ్లం అయితే నోట్ చేసుకుని మరి రోడ్స్ గురించి అయితే 1 మంత్ లోనే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసి మరి చూపిస్తున్నారు. ఈ రోడ్స్ విషయంలో అయితే జంగారెడ్డి కూడా ఇంకా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు అయితే మీకు రుణపడి అయితే ఉండిపోతారు. మీకు ఇంకా లోకల్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే పర్సనల్ గా నా దాకా తీసుకురండి, 24 అవర్స్ లో సాల్వ్ అయితే చేపిద్దాం అన్నాక మీలోనైతే అందరిలా మాటలు చెప్పే పొలిటీషియన్ కాకుండా నిజమైన లీడర్ అయితే చూసాం. హార్ట్ఫుల్ గా ఎంపీ సార్ కి అయితే థ్యాంక్ యూ చెప్పి నేను వీడియో పెట్టంగానే మన ప్రాబ్లమే అనుకోని రియాక్ట్ అయిన ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మనమందరం కలిసి మాట్లాడితే మార్పు అనేది వచ్చింది మో. దీనితో నా బాధ్యత అయితే పూర్తయింది అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేసి అందరికీ తెలిసేలా చేయడం మీ బాధ్యత కూడా. అలాగే వెళ్ళే ముందు ఫాలో చేసుకోండి మో. నెక్స్ట్ వీడియోలో కలుసుకోవాలి కదా మనం.